మారట్లేదు నువ్వు. మారాల్సింది నేను కాదు సార్, రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే ఆ బరి తెగించినోళ్ళు. సస్పెండ్ అయి బయటకు వచ్చాక నాకు ఇంకా పిచ్చెక్కినట్టయింది. ఆ ఇరిటేషన్ నడుచుకుంటూ బుద్ధుడి విగ్రహం వైపు వెళ్ళాను. నాకేదైతే నచ్చదో అదే పని చేస్తూ అమ్మాయి కారులో కనిపించింది. లోపల వాడితో ఏం చెప్పేసుకుంటున్నావే నాకు చిరెత్తుకొచ్చింది. చిత్త కొట్టాను. అప్పుడే కొబ్బరి చెట్లలో నుంచి ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మాయి శివం. అది సచ్చిందిరా. అక్కడున్న ముగ్గురు ఒక రకమైన దొంగ చూపు చూస్తున్నారు. స్టేషన్కి పదండి అన్నాను. వాళ్ళు నన్ను హెల్ప్ చేయమని అడిగారు. నేను బేడీలు తెద్దామని వెళ్ళాను. అప్పుడే ఎవరు కొట్టారో తెలీదు, వెనక నుంచి తలపై బలంగా కొట్టారు. నేను తిరిగి లేచేసరికి డెడ్ బాడీ లేదు, వాళ్ళు లేరు, బీచ్ లో కారు లేదు. ఏమీ జరగనట్టు అక్కడంతా నీట్ గా ఉంది. చేసేదేం లేక అక్కడున్న టీ కొట్టు దగ్గరకు వచ్చాను. నేను టీ తాగి ఇంటికి వచ్చేసాను. అన్నీ బాగానే చెప్పినావు అన్నయ్య, ఒక్కటి మాత్రం నెక్కి తప్పినావు. ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పాను. ఏటి చెప్పినావులే ఆపిల్స్. పోలీసు ఓడివి, బాధ్యత ఉన్న పౌరుడివి. స్పృహ రాగానే తిన్నగా స్టేషన్కి వెళ్ళి ఇసేమంతా చెప్పకుండా ఎందుకు దాక్కుండి పోయావు? అంటే ఇందులో నీ పాత్ర ఉన్నట్టే కదేటి? నా బాధ్యత గురించి నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 3 రోజుల నుంచి నా భార్యకు బాలేదు. నేను ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. ఈ రోజు సాయంత్రం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. అంతలోపనే మీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏట్రయ్యే ఆ పట్నాయకుడు బీచ్ దగ్గరికి వచ్చాడని ఎలా కనిపెట్టావురా? చెప్పేస్తారు. డిటెక్టివ్ సీక్రెట్స్ అన్ని అప్పరంగా చెప్పేస్తారు. బీచ్ లో క్లోజ్ వెతుకుతున్నప్పుడు ఒక టార్చ్ లైట్ దొరికిందని, టార్చ్ లైట్ చూస్తే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని, ఒక లింగం సాయంతో కనిపెట్టాని చెప్పగా చెప్పను. అవును రోయ్, డిటెక్టివ్ సీక్రెట్స్ చెప్పకూడదు. మరే అయింది అయింది కానీ మంచి క్లో దొరికినది, ఇక తీగ లాగడమే. అది సార్ అప్పుడు జరిగింది. ఆపండి. ఆయన దుర్మార్గుడు పాపాత్ముడేటమ్మా. అదితో ఈయనే ఆ పిల్లలు మటర్ చేసినట్టు. అంతకంటే ఎక్కువ అన్యాయమే చేస్తున్నాడు మీ సార్. చూడు మంగళం, జర్నలిస్ట్ జయమంగళం, ప్రపంచంలో ఎన్నో సమస్యలుండగా మరి ఈ న్యూస్ ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నావు? పని పాట లేదా నీకు? నీ పని అయ్యే వరకు వేరే పని పెట్టుకోవడం ఇష్టం లేక ఏంటి ఈ దరిద్రం మా సిఎస్ఆర్కే? ఆ దరిద్రానికి కూడా దరిద్రం పట్టించాలనే ఈసారి మానవ హక్కుల కమిషన్ నుంచి లాయర్ వచ్చాడు. మీ సార్కి నోటీస్ తెచ్చాడు, తీసుకో. ఈ శ్రీకాకుళం వాడు లక్ష్మి, ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన 7గురిని బాగానే గుర్తించినాము. దర్యాప్తు చేసిన 4 నిజమే చెప్పినారు అనిపిస్తోంది. ఇక మిగిలిన 3 ఈ లేడీ చెప్తారో మరి. హలో, ఉన్నాడా వాడు? ఇక్కడే ఉన్నాడు సార్. హలో, ఏం మొహం పెట్టుకుని హలో అంటున్నావురా నువ్వు? నామకం పెట్టుకునే సార్. నా గజ్జెల్లో కాలిపోతుంది ఇక్కడ. పౌడర్ రాసుకో. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందిరా. లాయర్ నోటీసులు వచ్చాయి నాకు. నోటీసులే కాదు సార్, మీరు హ్యాపీగా కోడికలు వచ్చే నీలో పని చేస్తాను. ఎన్నిసార్లు తిప్పుతావురా పాత క్యాసెట్? సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి చూడండి సార్. మహానుభావ, నీకు నీ చచ్చు తెలివితేటలకు ఒక నమస్కారం. దయచేసి నువ్వు అక్కడి నుంచి బయటికి దొబ్బెయ్. నా తిప్పలు ఎవరైనా పడతారు. సార్ సార్ నువ్వు ఒకసారి చెప్పిన పీలైపోతున్నాడు. ఈ ఒక్కసారి చూద్దాం సార్. నువ్వేంటి వాడికి రికమెండేషనా? అక్కడ నీ పోస్ట్ ఏంటో నీకు తెలుసు కదా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సార్ 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 అన్ని సార్లు సారనికి రాని అబ్బా, ఇదే నీకు చివరి వార్నింగ్. ఇంకోసారి నీకు ఫోన్ చేయని అర్థమైందా? అలాగే సార్. ఫోన్ చేయడంట ఫోన్ చేయడం మానేరా సన్నబడుతుంది. ఆలస్యం అమృతం విషయం కాకముందే ఈ కేసు ఫినిష్ చేసేయాలి.
నా పేరు కాముడండి. నచ్చండి. పైడి తెలుసారు మాది రణస్థలం మండలం పల్లివలస గ్రామం అండి. 450 కొంపలు ఉంటాయండి. చేపల వేట మా పెదాన్ని వృత్తి అండి. నెల రోజులు సముద్రంలో ఉండి పిల్లల మీద చాలా బెంగెట్టేసుకుంటాం సార్. ఇప్పుడు చేపలు గుడ్లెట్టే సీజన్ అండి. సముద్రంలో ఏట నిషిద్ధం అండి. అందుకే కుటుంబాన్ని పోషించుకోవడానికి కూలి పని చేసుకుంటాం సార్. పని చేసి చాలా అలసిపోతామండి. ఒంట్లో సారా పడితే గాని కంట్లోని కొనుక్కు రాదండి. తాటితో పెనకల సారా కొట్టుకెళ్ళి ఒక్కొక్కరు 2 సారా ప్యాకెట్లు కొనుక్కొని బొక్కలో ఉన్న పీతలు నట్టుకొని కాల్చుకొని తింటామండి. మీరేటి చేస్తారని నన్ను అడగలేదురా, మీరేటి చేసినారని నన్ను అడుగుతున్నాను. ఆ రోజు వేసుకుని సారా కలితే అనుకుంటాను సార్. బాగా కిక్కెక్కిపోయినది రోమాలు ఎక్కబడిపోయినాయి సార్. త్వరదొత్తే గోకోకపోతే ఎలా జరజరమంతదో అలాగైపోయినదండి. ఆడతోడు కోసం జరుపు తిరిగినట్టు తీరం ఎంట ఏ గుంట దొరుకుతుందా అని ఎతికినామండి. ఆ పక్క కొట్టిన పడవల దగ్గర ఒక గంట గొసగొసలాడినట్టు వినబడింది. అర్థమైపోయినది గుంటలో మంచి మూడ్లో ఉన్నారని. దొంగసాటికి వెళ్ళి మేము చూసినామండి. వెంటనే ఆ 4 తన్నులు తన్నేసి మా ముగ్గురం ఒకరి తర్వాత ఒకరు ఆ గుంటని పాడు చేసామండి. ఎవరికైనా చెప్తే చంపేసి సముద్రంలో పడేస్తామని జడిపించినామండి. వారి ఆపడే. నేను మిమ్మల్ని ఏ పాట అడుగుతున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు? ఆ ఎర్ర జాకెట్ గోధురంగు ఓని కట్టుకున్న గుంట కోసమండి. అమ్మనంచినాయలారా, రోజు సాయంత్రం బీచ్ కాడ మీరు చేస్తున్న పని ఇదే. ఈ జయనచమే ఈ పాయింట్ రాసుకో. అలాగే ఈ కేసు కూడా జాయిన్ చేసి బొక్కలో వేసి జాయిన్ తీయించేద్దాం. సారు అది ఎప్పుడో తెలియచేశాను సార్. మమ్మల్ని గేడు సార్. మా పిల్లలు అనాథలు అయిపోతారు. అమ్మాయిలు అన్యాయం అయిపోతే పర్లేదేంటి మీకు? క్షమించండి సారు. క్షమించే తప్పు చేసినారా మీరు? నిజం చెప్పండి రా. బీచ్ లో రెడ్ కలర్ మారుతి కారు కాడ మీరు ఏడ్స్ చూసినారు. కాదు మీరు ఏడ్స్ చేసినారు. ఆ గుంటను పాడు చేసి అలసిపోయి ఇటు పక్క వచ్చేసామండి. అక్కడ ఏదో ఉందండి. అది ఎర్రం కారు అండి. లైట్లు మిసుగు మన ఎలుపుకొని తలుపులు తీసి ఉంది. ఎల్లు చూసినాము, మనుషులు ఎవరు లేరు. అప్పుడే కొబ్బరి చెట్లకే చెడుపు మాటలు వినబడ్డాయి సార్. ఏడు చూద్దామని వెళ్ళామండి. అక్కడ చూస్తే ఒక పిల్ల చచ్చిపోయి ఉందండి. ఇదేదో తేడాగా ఉందని వెళ్ళిపోదాం పదండి రా. ఆ భయంతోనే అక్కడి నుండి ముగ్గురు సైకిల్ వేసుకొని వెళ్ళిపోను. పోలీస్ చీఫ్ బాగుపడేసరికి కంగారు వచ్చేసినారు సారు. అక్కడ తొంగున్న ముష్టోళ్ళు దుప్పట్లు దూరిపోనాం. అది తప్ప ఇంకేటి తెలదు సార్. మమ్మల్ని నొగ్గియండి సారు. డౌట్ ఏంటి లేదురా. మీరే ఖచ్చితంగా చంపేస్తున్నారు, నాకు అర్థమైపోనది. మేము చంపలేదు, ఇది నిజం సార్. ఏట్రా నిజము? ఈ నెల 8 నెలరా? మే నెల సారు. మరి చేపలు గుడ్డు పెట్టే సీజన్ జూన్ జూలై అయితే మరి మే అంటారేంట్రా? అంటే మీరు చెప్పింది అబద్ధము, చంపింది నిజము. సార్ అంత మాట అనుకోండి సార్, నిజం చెప్పేస్తామండి. చెప్పండి రా. చిన్నోటి కానివ్వండి, మా ముగ్గురు ఒకే జట్టు. 4 రోజుల క్రితం ఎవలో మా పడవలో నేను దెబ్బకి వెళ్ళిపోంట సారు. అందుకే పతే ఇద్దామని సీతానగరం సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళినాం సారు. అర్ధరాత్రి కన్నికొంటిని పేక్ కోసి బలిస్తే వారం రోజుల్లో పొడవ దొరుకుతుందని చెప్పినారు. కన్నిపిల్ల కోసం మా ముగ్గురం బీచ్ లో తిరిగినాం సారు. అక్కడ ఎర్ర మారుతి కారు కనబన్నది. చూస్తుందిలో ఎవరు లేరు. తర్వాత ఆ కొబ్బరి చెట్ల దగ్గర పిల్ల శవై కనిపించింది సారు. ఆ తర్వాత భయం వేసి పారిపోను. మమ్మల్ని నమ్మండి. మీరు ఆ హత్య గురించి నిజాయితీగా చెప్పైతే నమ్ముదును. అంతే కారులో గొలుసు 1000 రూపాయల పర్సు దొరికినాయండి. పోలీసులకు చెప్తే ఇప్పుడు బయటలేదు. పోలీసులు చెప్పేదోరా. ఈ సంగతి పోలీసులకు చెప్పినాం అనుకో, కారులో పర్సు గొలుసు దొబ్బినందుకు బొక్కలేసి వాదుతారా. మర్డర్ మా మీద కొత్తదేమో అని వాళ్ళు గుండిపోను సార్. ఆ చేపలో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎలా తెలిసింది? డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పనగా చెప్పేస్తారు. ఆ బీచ్ లో టిఫిన్ బాక్స్ దొరికినాదని, దాని మీద సొర్రాపేట తెల్లని రాసుందని, అది అట్టుకొని జాలర్పేట వెళ్ళినానని, అక్కడ ఇలా ముగ్గురికి ఒక సిద్ధాంత్ ఉన్నాడని, ఆడి నేను పీకిత నిజం కక్కినాడని చెప్పను నా పేరమైన చెప్పను. బాలు చేయకుండా, భ్రమరాంబ కాకుండా, ఛాన్సీ ప్రమేయం లేకుండా, పట్నాయక్ ఇన్వాల్వ్ అవ్వకుండా, జాలర్లకి ఏ పాపం తెలియకుండా, మరి మీరేని ఎవరు చంపినట్టు? నేను ఎవడు సార్ నిజం రా, నేనే చంపాను. ఆ? నాకు ఉరేయించరా, దరిద్రం వదిలిపోద్ది. ఆ? మీరు సొర్రాపేట తాలూకా? రై మాట్లాడకరా, నీకిచ్చిన టైం అయింది, నువ్వు దొబ్బేయి. నా మాట కొంచెం వినండి సార్. రై నీకు దండం రా బాబు. నీ వల్ల ఆ మినిస్టర్ నాకు ఎన్ని దొబ్బులు పెట్టాడు తెలుసా? వాడెవడో కోటేసుకుని ఒక గొట్టంగాని పెట్టావుగా, బయట తోలే ముందండి. బయటికి పోరా, పోరా, ఒకసారి బయటికి మీరు పో. ఆలోచించండి సార్. సార్, సార్, ఏయ్, పోతా, సార్, సార్, పోవా. సార్,
మీరు ఒకసారి అర్థం చేసుకోను. చేసుకోరు ఈ హత్యలో నేను ఒప్పుకోలేమే అర్థం కాదు సార్ ఇంకా చాలా చేసుకోను. ఘోరాలు ఉన్నాయి నేను చెప్పే ఇసేమంటే మీరు సాగైపోతారు సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ కేసు దాదాపు కులుకు వచ్చింది సార్ ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలరా బయటికి వెళ్ళు. నువ్వేరే చెప్పు లక్ష్మి బయటికి నువ్వేరే చెప్పరా గెంటండి బిడ్డ. ముక్కలుగా నువ్వేరే చెప్పరా సార్, సార్, ఏంట్రా ఒక్క రాజు ఛాన్స్ ఇవ్వండి చెప్పేది? సార్. ఒకటే ఒక ఛాన్స్ సార్ సార్, సార్, ప్లీజ్, 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 సార్. చూస్తారా? ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ సార్. మీకు దండం పెడతాను సార్. బయటికి సార్, గెంటండి ప్లీజ్, రా. లక్ష్మి, నువ్వేరే చెప్పండి సార్. పోరా. రే లింగం ఇట్రా. సార్ చివరిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ దీని వెనక పెద్ద కుట్ర ఉంది సార్ దాన్ని చేస్తాను సార్ నేను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ఏయ్ ఇన్ని అవమానాలు పడుతూ ఇంకా ఈ పని చేయడం అవసరమా నీకు? ఎందుకయ్యా అనవసరంగా ఈ కేసు మీద అంత శ్రద్ధ చూపిస్తున్నావు? నువ్వు కాకపోతే ఇంకొక డీల్ చేస్తాడు. అర్థం కావడం లేదా నీకు? మిస్టర్ బిల్లా మొహము చార్లీ చాప్లిన్ లా చేస్తుల్లో నువ్వును. పోవయ్యా, చిన్న చిన్న కేసులు చూసుకోపో. నిజమే లక్ష్మి చిన్న చిన్న కేసులో ఆనందం ఉంటుంది కానీ తృప్తి ఉండదు షాప్లిన్ కైనా మిస్టర్ బీన్ కైనా గుండెలు కసిన తడుంటా తెలిసిన నువ్వు ఈ కేసులో మేరకు జరగాల్సిన న్యాయం గురించి ఆలోచిస్తున్నావు నా గతం కూడా ఉందని బాధపడుతున్నాను అయిపోతానన్నా పెద్దయ్యాక మంచి పోలీస్ అయ్యి పెద్ద బుల్లెట్ కొనేసి నిన్నో అమ్మని దాని మీద ఎక్కించుకొని